మాకు స్ఫూర్తినిచ్చే, సమాజానికి తిరిగి సేవ చేయాలి, సేవలు అందించాలి, ప్రధానంగా విద్యలో, వైద్యంలో అణగారిన వర్గాలని, ఆ కమ్యూనిటీస్ని కాపాడుకోవాలి. 20 ఏళ్ళు మన అందరికీ కూడా ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా విద్యావంతులు, వైద్య రంగంలో ఉన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలే కానీ, పాత్రికేయ మిత్రులే కానీ, క్యాన్సర్ అనేది ఎన్సిడిలో చాలా 30-35 ఏళ్ళు అమెరికా సేవలు అందించిండు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్గా మా శాఖకు ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్గా నియమించడం జరిగింది. వారు చాలా చక్కగా వివరించారు ఏ రకంగా, ఏ స్థాయిలో ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది అవగాహనలో, అది అర్థమయ్యే లోపల ఆ కాలం గడిచిపోవడం, సెకండ్ స్టేజ్కి రావడము, తర్వాత కెమియోథెరపీ కానీ, రేడియేషనే కానీ, ఆర్థిక భారం నుంచి కాపాడాలి కుటుంబాలని. ప్రభుత్వ రంగంలో 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకటి MNJ 800 పడకల ప్రత్యేకమైన క్యాన్సర్కు సంబంధించి, దాంతో సహా ఆనకాలజీ డిపార్ట్మెంట్ నిలుస్తున్నది. రాబోయే కాలంలో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ కేర్ సెంటర్స్ వరంగల్, సంగారెడ్డి, ఖమ్మము, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బంకర్తో కూడిన సర్వీసెస్ అందియాలి, కేర్ అందియాలి, ట్రీట్మెంట్ అందియాలి అని ప్రభుత్వానికి ఒక ఆలోచన. అదే రకంగా